దక్షిణామూర్తి అనగానే మన కళ్ళ ముందు కనిపించేది ఒక యోగాసనంలో కూర్చొని ఉన్న శివుడు. మౌనంగా అయినా శబ్దాతీతమైన జ్ఞానాన్ని ప్రసాదించే గురుస్వరూపుడు. శివుడి అనేక రూపాలలోని దక్షిణామూర్తి రూపం కూడా ఒకటి. ఆయన జ్ఞాన స్వరూపం. ఈ రూపంలోని శివుడు దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. అందుకే దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఇది ఒక అరుదైన విషయం, ఎందుకంటే సాధారణంగా దేవతలు తూర్పు దిశకు చూస్తారు, కానీ శివుడు ఇక్కడ దక్షిణం వైపు చూస్తూ భౌతిక, ఆధ్యాత్మిక, ఆత్మ జ్ఞానాన్ని బోధించేవాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించే సమయంలో తత్వములు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి అర్థం కాలేదు. అప్పట్లో దేవతలు, ఋషులు ఎవరు, శాశ్వతం ఏంటి, పరబ్రహ్మం అంటే ఏంటి అనే సందేహాలు ఉండిపోయారు. అప్పుడు వారు భగవంతుడైన పరమశివుణ్ణి ఆశ్రయించారు. శివుడు దక్షిణామూర్తి అనే రూపంలో ప్రత్యక్షమయ్యాడు. వాడు వృక్షం కింద ఆసీనుడై తన ఎదురు భాగంలోని ఉన్న ఋషులకు మౌనంగా తత్వబోధన చేశాడు. ఈ బోధనలో మాటలు ఉండవు, కానీ మనసుకు ఆలోచనలు వచ్చేలా స్పష్టమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. గురువు అనేవాడు బహిరంగంగా గలమెత్తి మాట్లాడవచ్చు, కానీ పరమ గురువు మాత్రం మౌనంగా ఉన్న మన ఆత్మను మేల్కొల్పుతాడు. ఆయనే దక్షిణామూర్తి.